హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు సండే కదా, స్పెషల్ ఏంటి, అట్లాగే వీకెండ్ ఎక్కడికన్నా వెళ్ళారా? సో ఎక్కడికన్నా వెళ్తే కనుక అప్డేట్ చేయండి. సో నేను చెప్పాను కదా ఏంటంటే గ్రాస్ వాక్ చేయండి. సో డైలీ హాఫ్ అన్ అవర్ అనేది గ్రాస్ వాక్ చేయండి, లేదా బేర్ ఫుట్తో. నేను చెప్పేది గ్రాస్ వాక్ అంటే, లేదా బీచ్కి వెళ్ళారనుకోండి వీకెండ్. సో 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేస్తారు కదా, ఆ టైంలోనే చెప్పులు తీసేసి శాండ్లో నడవండి. శాండ్ అనేది బెస్ట్, సెకండ్ బెస్ట్ గ్రాస్. అర్థమవుతుందా? అవి అవైలబిలిటీ లేనప్పుడు హాఫ్ అన్ అవర్ ఏంటంటే మనం మామూలు నార్మల్ ఎత్తు మీద కాళ్ళు ఆనించాలి. సో పార్క్ లాంటివి ఉంటాయి కదా, హైదరాబాద్లో కూడా అట్లా పార్క్ లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి చోట్ల ఏంటంటే మీరు గ్రాస్లో కూర్చోవచ్చు, గ్రాస్లో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ నడవచ్చు, ఓ పావు గంట అలా పడుకోవచ్చు. ఎందుకంటే ఎర్తింగ్ అనేది మన బాడీకి రావాలి. సో మనం ఎర్త్ కాంటాక్ట్ అయి పుట్టాం కదా, మనం మట్టిలో పుట్టాం, మట్టిలో కలిసిపోతూ ఉంటారు కదా. ప్రతి జీవి కూడా ఏంటంటే ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది, అందుకనే వాటికి హెల్త్ ఇష్యూస్ హ్యూమన్స్కి వచ్చినట్టు రావన్నమాట. సో మనం ఏంటంటే చెప్పులు కనిపెట్టాడు, అలాగే మనిషి తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అలా వేయడంతో ఏమవుతుందంటే, సో ఇంట్లో ఎక్కడన్నా ఒక అడుగు మట్టి కనిపిస్తున్నా ఇల్లు కట్టేటప్పుడు దాన్ని కూడా సిమెంట్ చేస్తూ ఉంటారు, తెలుసు కదా మీకు. కాబట్టి ఏంటంటే ఎర్తింగ్ అనేది మనం లూజ్ అయ్యాము. సో మీరు చూసుకోండి, బేర్ ఫుట్తో ఎర్త్ని టచ్ అయిన మరుక్షణం ఏంటంటే బాడీ వోల్టేజ్ అనేది 0 అవుతుంది, రైట్? సో దీని గురించి మాట్లాడుకుందాం. సరే, రెడీ 1 2 3. స్టాక్ మార్కెట్లో ప్రళయం రాబోతుందా? రాబోతుంది. సో నిజంగానే రాబోతుంది. సో భయపడద్దు. సో మీరు భయపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడండి, కానీ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నంలోనే నేను హెడ్డింగ్లు పెడతాను, రైట్? కాబట్టి మార్కెట్ యొక్క వ్యూ నాకు తేడాగా ఉన్నప్పుడు నేను తేడాగానే అక్కడ హెడ్డింగ్ పెట్టుకుంటాను, రైట్? అలాగే ఎక్స్ప్లెనేషన్ కూడా మొత్తం మీరు వినక తప్పదు. సో చూడండి ఫ్రెండ్స్, సిపిఐ ఐఐపి డేటా వచ్చినాయి. సిపిఐ డేటా తేడా పడింది, దాని గురించి మాట్లాడుకుందాం. సో అలాగే ఐఆర్ఈటీఏకి సంబంధించిన Q1 అప్డేటు. సో అలాగే సెబీ న్యూ రూల్స్ గురించి మనం మార్నింగ్ మిరాకిల్లో మనం మాట్లాడుకున్నాం. అంటే మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్ మన సెకండరీ ఛానల్లో సెబీ న్యూ రూల్స్ ఏంటి, F&O మీద మనం మాట్లాడుకున్నాం కదా. వీటన్నింటినీ ఊహించే అలాగే ఏంజల్ 1 మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే బ్రోకర్స్ ఈ సెబీ తీసుకునే డెసిషన్తో ఏంటంటే బ్రోకర్స్ హెవీగా నష్టపోనున్నారు. సో ఏంజల్ 1 43% డిస్కౌంట్ అయింది టాప్ నుంచి. మరి ఫర్దర్గా ఏం చేయబోతున్నారు అంటే, ఫర్దర్గా ఏం చేయాలి, ఏంజల్ 1 యొక్క పరిస్థితి ఏంటి, సో ఆ విషయాలు నా వ్యూ ఏంటనేది ప్రజెంట్ చేస్తాను. అలాగే పేటిఎంకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేట్ ఏంటి అది చూద్దాం. సో అదానీ పోర్ట్స్, అలాగే అదానీ పోర్ట్స్ కంకార్తో ఏంటంటే సో టైఅప్ పెట్టుకోబోతుందా, ఆ అప్డేట్ ఏంటి, సో ఈ విషయాలు చూస్తూ సో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ముఖ్యంగా ఏంటంటే ప్రమాదకరంగా ఉంది అక్కడ. మరి ఏం జరగబోతుంది, ఇలాంటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలతో సింపుల్గా వీడియోని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో ఏదైనా తేడా ఉంటే సో లైవ్లో మినిట్ టు మినిట్ మీకు ఏంటంటే అప్డేట్ ఇస్తాను, నా వ్యూ అనేది. సో మీకు నేను ఇచ్చే అప్డేట్స్ లెర్నింగ్ వ్యూస్ లాగా తీసుకోమని చెప్పి చెప్తాను. ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు సో అబ్జర్వ్ చేయండి. 3 months నేను ఇచ్చే వ్యూస్ ఎలా ఉన్నాయి లైవ్లో మీకు ఇచ్చేది. మీకు ఇండియా మొత్తం వెతకండి, ఏ ఛానల్ కూడా మీకు ఏంటంటే లైవ్లో అప్డేట్స్ ఉండవు. మార్కెట్ తేడా పడితే ఈవినింగ్ చెప్తారు, కానీ మనం ఏంటంటే మార్కెట్ ఏదైనా తేడా పడుతుంది అని అంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ చేస్తాను. కాబట్టి మీకే వదిలేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయాలా వద్దనేది మీకే వదిలేస్తున్నాను. ఎవరైతే కొత్తగా మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, అట్లాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో కొత్తగా ఉన్నారో 3 months మన టెలిగ్రామ్ గ్రూప్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత లెర్న్ చేద్దరు. కానీ సో ఎప్పటి నుంచో ఓల్డ్గా ఉన్న వాళ్ళు అంటే బాగా అబ్జర్వ్ చేసి లెర్న్ చేయడం నేర్చుకోవడం అనేది బాగా వాళ్ళకి తెలుసు, కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మరి హెడ్డింగ్ ఎందుకని అంతలా పెట్టావు, ప్రళయం రాబోతున్నానంటే మార్కెట్ యొక్క వాల్యుయేషన్స్. ఎందుకనంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది మార్కెట్, అందులో డౌటే లేదు. అట్లాగే ఏంటంటే ఇనిషియల్ ప్లేయర్స్ రీసెంట్గా ఏంటంటే కంటిన్యూస్గా బైలో ఉన్నారు. సో అంటే గవర్నమెంట్ అంటే ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ ప్రీవియస్గా అదే గవర్నమెంట్ ఉండటం, వాళ్ళే ఫామ్ చేయటంతో సో ఆ డే ఏదన్నా కొద్దిగా అనిశ్చితి వచ్చినా సో సపోర్ట్తో గవర్నమెంట్ ఎన్డీఏ ఫామ్ చేయడంతో మార్కెట్లో ర్యాలీస్ అయితే వెళ్ళాయి. సో ఆ విషయం ఉంది. అలాగే ఏంటంటే బడ్జెట్ కూడా న్యూ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో మనకి ఎకానమీ కూడా బాగుంది. ఏ కంపెనీ యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఎర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, రైట్? అందువల్ల ఏంటంటే మార్కెట్ ఇలా ఓవర్ వాల్యూలో ట్రేడ్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే స్టాక్ మార్కెట్లో రీజనబుల్ రీట్రేస్మెంట్స్ రాకుండా
స్టాక్ మార్కెట్ కంటిన్యూగా పైకి వెళ్తే బబుల్స్ బర్స్ట్ అవుతాయి, హిస్టరీలో జరిగినాయి అయ్యే. సో బర్స్ట్ అవుతుంది నేను అట్లా ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై అని చెప్పి చెప్తున్నాను. అట్లాగే సో బ్యాంక్ నిఫ్టీ యొక్క థింగ్ చూస్తే కనుక రీసెంట్గా డిప్లో కొట్టింది. సో అట్లాగేంటంటే ఈ క్యాండిల్ అనేది ర్యాలీకి దారితీస్తుందేమో అనుకుంటే సో పైనుంచి ఏంటంటే నరుక్కుంటూ వస్తున్నారు. సో అంటే సో ఈ డౌన్ఫాల్ తాలూకా కవరింగ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వాళ్ళు షార్ట్స్ రిలీజ్ చేశారు. సో మీకు ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్లో సెల్లింగ్ అంటే ఎఫ్ఐఎస్ నెట్ డేటా ఏమీ సెల్లింగ్ కనిపించట్లేదు కదా, డిఐఎస్ది కనిపించట్లేదు కదా, ఇండెక్స్ యొక్క డేటా కనిపించట్లేదు కదా అని చెప్పి అని అంటుంటారు. వాటిని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్లో మూవ్స్ని ఐడెంటిఫై చేస్తే మీరు స్పెషల్గా చాణక్య స్టాక్ ట్రేడర్స్ చూడాల్సిన అవసరం ఏంటి చెప్పండి. మీరే ఆ డేటాను చూసుకొని ఓపెన్ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్ డేటా నెట్ సెల్లింగ్ ఉంటే సెల్లు, బయింగ్ ఉంటే బయింగ్, సో ఆ డేటాను బట్టి మీకు స్టాక్ మార్కెట్ మూవ్ని అంచనా వేస్తామనుకుంటే దానికన్నా ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. సో నేనేమి వాటిని వద్దను, వాటిని బట్టి మార్కెట్ని అంచనా వేయడానికి మీలో చాలామంది ప్రయత్నించే ఉంటారు, అది విఫలమై ఉంటుంది అది. సో ట్రేడ్ చేద్దామని అనుకొని ఉంటారు, రైట్. సో కాబట్టి అక్కడ డేటా రిఫ్లెక్ట్ అయ్యేటప్పటికి తేడా పడుతుంది. అట్లాగేంటంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారనుకోండి, సో వాటిల్లో 20% ఎగ్జిక్యూట్ అయినాయి అనుకోండి, ఒక 80% పెండింగ్ ఉన్నాయి అనుకోండి, ఆ డేటా మీకు ఏ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో మీకు కనిపించదు, మీరు ఆ ఈవినింగ్ డేటాలో అది కనిపించదు. చూడండి, నా మనసులో ఉన్న థింగ్ ఏంటి నేను చెప్తే కానీ అర్థమవుతుంది, అంతే కదా. మీరు యవ్వనంలో ఉన్నప్పుడు లవ్ చేశారు ఎవరినో, అర్థమవుతుందా, ఆ పర్సన్కి వెళ్ళి మీరు కంటితో కానీ ఇంకేతరతర సిగ్నల్స్ ఏమీ ఇవ్వలేదు. సో ఇచ్చినా డైరెక్ట్గా మీరు చెప్పలేదు. సో మీరు డైరెక్ట్గా చెప్పకపోవడం వల్ల కూడా చాలా థింగ్స్ మిస్ అయిపోయి వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది, అంతే కదా. కానీ మనసులో థింగ్ కనిపెట్టగలమా? అట్లాగేంటంటే వాళ్ళు సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేసి ఉంటారు, అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. అవి అంటే అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వాలని లేదు కదా, కానీ వాళ్ళ ఇంటెన్షన్ సెల్లింగ్ ఉంది. సో ఆ విషయం క్లియర్గా కళ్ళకి కొట్టేసినట్టు కనిపిస్తుంది. ఐ మైట్ బీ రాంగ్. సో నేను చాలా రేర్గా చూడండి మార్కెట్ ఫాల్స్ గురించి హెడ్డింగ్లు పెడతా ఉంటాను, కానీ లోపల ఇంత డీప్గా చెప్పను. లోపల ఏంటంటే సో అవ్వదు మార్కెట్ అప్ ట్రెండే అని చెప్తాను, ఎందుకంటే అప్పుడప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాను అంతే. కానీ ఇది అలా లేదు. సో ఐ మైట్ బీ రాంగ్. సో నేను కొన్నిసార్లు రేర్గా ఏంటంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ అంచనా వేయడంలో వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో అర్థమవుతుంది, అది కూడా ఇది కావచ్చు. కానీ నాకు అనిపిస్తుంది ఏంటి అనేది చెప్పడం అనేది సో నేను చెప్పగలుగుతాను తప్ప మీ అందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ మనసులో ఏముందనేది దాన్ని బట్టి నేను వీడియో అయితే చేయను కదా. ఇష్టమైన వాడు చూస్తాడు, లేకపోతే పోతాడు. కానీ సో సెల్ ఆర్డర్లు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు, కవర్ చేసి మళ్ళీ ఫ్రెష్గా సెల్ అయితే రిలీజ్ చేశారు బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ గురించి మాట్లాడట్లేదు, బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ గురించి మాట్లాడతాను, ఎందుకంటే నిఫ్టీ ఐటీ ఉంది కదా, అది సపోర్ట్ చేసింది. సో మనకి లాస్ట్ ఫ్రైడే దానివల్ల ర్యాలీ అయ్యింది, పైకి వెళ్తుంది అనుకున్నాం, వెళ్ళింది అది. కానీ బ్యాంక్ నిఫ్టీ అనుకున్నట్లు ట్రావెల్ చేయలేదు. అయితే రెండింటిని క్లబ్ చేసుకొని చూడాల్సిన థింగ్ అయితే ఉంది అనమాట. అయితే వీడియోని ఎండ్ దాకా చూస్తేనే మీకు ఆ విషయాలు తెలుస్తాయి, లేకపోతే ఇక్కడే వదిలేయండి, నాకేం పోయింది. చూడండి సార్, నిఫ్టీ గురించి బ్యాంక్ నిఫ్టీ గురించి మళ్ళీ వస్తాను. సో వచ్చే ముందు ఏంటంటే ఏంజల్ 1కి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ఇందాక వీడియోలో కూడా హెడ్డింగ్ పెట్టాను కానీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో చూడండి, ఏంజల్ 1కి సంబంధించి టాప్ నుంచి అంటే ఆ స్టాక్ యొక్క పీక్ నుంచి 42% డౌన్ ఉంది. కాబట్టి డిస్కౌంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొంటూ ఉన్నారు, కానీ ఇంకా పడుతూ ఉంది కదా. సో చూడండి, కింద పడతా ఉంటే యావరేజ్ చేస్తే మీరు గ్రీన్లోకి వెళ్ళిపోతే సో అలా చేసేస్తే అందరూ ప్రాఫిట్లోకి వెళ్తారు కదా. కాదు, అక్కడ ఇష్యూ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ ఇష్యూ ఏంటి అని చూడాలంటే మీరు సెబీకి సంబంధించిన థింగ్ న్యూ రూల్స్ రాబోతున్నాయి, ప్రపోజల్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది నేను మిరాకిల్లో వీడియో చేశాను. సో మీలో చాలామంది చూశారు. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద పిన్డ్ కామెంట్లో ఆ వీడియోని కామెంట్ చేస్తాను. అట్లాగే ఈ వీడియో ఎండ్లో మీకు ఆ వీడియోకి సంబంధించిన ఎండ్ కార్డ్లో ఆ వీడియో కనిపిస్తుంది అనమాట, తమ్మునేలు. కాబట్టి దాన్ని క్లిక్ చేసి కూడా చూడొచ్చు అనమాట. సో అయితే ఏంజల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా ఉన్న ప్రాఫిటబిలిటీ తగ్గటం. అట్లాగే ఏంటంటే సో ఏంజల్ 1కి సంబంధించి ఇక్కడ సెబీ న్యూ రూల్స్ తీసుకొస్తే ఇంపాక్ట్ పడతాయి. అలాగే రీసెంట్గా ఎస్టీటీ మీద తీసుకొచ్చారు, కాబట్టి ఆ బ్రోకింగ్ కంపెనీస్ అన్నిటి మీద పడుతుందని మనం అనుకున్నాం. కాకపోతే బ్రోకింగ్ కంపెనీస్ అందరూ కూడా ఏంటంటే ఛార్జెస్ పెంచుతారు. ఈక్విటీకి ఇప్పుడు దాకా డెలివరీకి చాలామంది ఫ్రీ ఇస్తున్నారు కదా, అవి పెంచుతారు. లేదా డెరివేటివ్స్కి వాళ్ళు ఛార్జెస్ పెంచుతారు. తద్వారా ఏంటంటే వాళ్ళు సో న్యూట్రల్ చేయగలుగుతారు దాన్ని. కాకపోతే వాళ్ళ డెసిషన్ ఇంకా తీసుకోలేదు కాబట్టి అది డిస్కౌంట్ అవుతూ ఉంది. సో అట్లాగే మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సెబీ న్యూ రూల్స్ కనుక వచ్చి మార్జిన్ ఇప్పుడు 5 lakhs మార్జిన్ కాస్త తీసుకెళ్ళి 20 lakhs 30 lakhs ప్రపోజల్లో ఉన్నట్టు చేశారనుకోండి.
సో అప్పుడు మనం ఇప్పుడు నిఫ్టీకి 1.5 ల్యాక్ పే చేస్తే సో అలా కనుక పే చేయాల్సి వస్తే కనుక 4 ల్యాక్స్ 5 ల్యాక్స్ పే చేసుకుని ట్రేడ్ చేయాలి. చిన్న చిన్న ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో 10 ల్యాక్స్ లోపు ఉన్న వాళ్ళే ఎక్కువ అనమాట F&Oలో ట్రేడ్ చేసి నష్టపోయేవాళ్ళు అనమాట. అందువల్ల ఏంటంటే సెబీ ఈ రూల్స్ తీసుకొచ్చిందనమాట. తీసుకురాలేదు, ఇంకా ప్రపోజల్లో ఉంది. అది తీసుకొస్తే కనుక మనం నిఫ్టీ ట్రేడ్ చేయాలంటే 5 ల్యాక్స్ పెట్టి ట్రేడ్ చేయాలి. సో ఆప్షన్ ప్రీమియం మనం ఇప్పుడు ఎంత పే చేస్తున్నామో దానికి 4-5 టైమ్స్ ఎక్కువ పెట్టి మనం ప్రీమియం బై చేయాలి. చిన్న చిన్న ఇన్వెస్టర్లు 10,000 20,000 1 ల్యాక్ 2 ల్యాక్ క్యాపిటల్తో వచ్చి స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేద్దాం అనుకునే వాళ్ళు దూరం అయిపోతారు. దానివల్ల బ్రోకింగ్ కంపెనీస్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే రెవెన్యూ ఇచ్చేది చిన్న చిన్న వాళ్ళే. పెద్ద కోట్లు ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు, అలాగే జాగ్రత్త చేస్తారు. సో ఈ తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మొత్తంలో తీద్దాం అనుకునే వాళ్ళు మంత్లీ ఈఎంఐ కడుతూ ఉంటారు అనమాట. వాళ్ళే బ్రోకింగ్ కంపెనీలు లాభపడుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది సో వాళ్ళ వల్ల పడి అది ఏంజల్ వన్ లాంటి బ్రోకింగ్ కంపెనీల మీద పడుతుంది, రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది. అందుకనే దాన్ని డిస్కౌంట్ చేస్తున్నారు. ఒక్కసారి మనం కంపెనీ యొక్క థింగ్స్ చూస్తే ఫండమెంటల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సేల్స్ బాగుంది, ఆపరేటింగ్ మార్జిన్ బాగుంది, నెట్ ప్రాఫిట్లు బాగున్నాయి. సో అందుకనే ఆ వర్షాన్ని పెరిగింది. అలాగే మనం పీర్ కంపెనీస్తో కంపేర్ చేసినా రీజనబుల్గా ఉంది. ఏంజల్ వన్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే సో మనకి ప్రైస్ టు ఎర్నింగ్ 18లో ఉంది. అలాగే పీజీ రేషియో చూసినా కూడా తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే సో అలాగే డెట్ టు ఈక్విటీ కూడా 1 కన్నా తక్కువ ఉంది. ఎవ్రీథింగ్ బాగుంది. సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ థ్రెట్ వల్ల, సో ఆ భయం వల్ల ఇంకా డిస్కౌంట్ అవనిమనే చెప్తాను. సో అలాగే మరి టెక్నికల్గా ఏం చెప్తుంది ఏంజల్ వన్ అనేది చూద్దాం. చూడండి సార్, మరి ఏంజల్ వన్ గురించి నేను లెర్నింగ్ వ్యూలో మాట్లాడుతున్నాను. దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ ఫర్ బై అండ్ సెల్. సో ఏంజల్ వన్ కరెంట్ నుంచి టెక్నికల్గా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారు అనేది నేను చెప్తున్నాను. సో 1447 అలాగే 1706 అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఆర్డర్స్ ప్లేస్ చేస్తారా లేదనేది అక్కడికి వచ్చినప్పుడు తెలుస్తుంది. సో కాబట్టి మీరు మన ఛానల్కి కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కనెక్ట్ కాకుండా ఏదో చుట్టం చూపు వచ్చే వాళ్ళకి ఉపయోగమే ఉండదన్నమాట. కాబట్టి ఎప్పుడైతే 1700 ఆ టైంకి కనుక వస్తే, రాకపోతే నేను ఏం చేయలేను. అక్కడికి వస్తే కనుక ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీని అబ్జర్వ్ చేసి అప్పుడు మీకు అప్డేట్ ఇస్తానమాట. వాళ్ళ యాక్టివిటీ హెవీగా ఉందా లేదా అనే దాన్ని బట్టి సో మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో అట్లాగే ఏంటంటే సో ఏంజల్ వన్ అక్కడ దాకా రాకుండా మిడిల్లో కూడా ఏదైనా థింగ్స్ అప్డేట్స్ వల్ల ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బయింగ్ యాక్టివిటీ చేయొచ్చు. అంటే హెవీగా వాళ్ళ ఆర్డర్స్ ప్లేస్ చేస్తూ ఉండొచ్చు. అట్లాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్లో చెప్తాను. ఎందుకంటే రన్నింగ్లో వాళ్ళు డైనమిక్గా చేసేవి డైనమిక్గా మనం చూస్తాం అనమాట. కాబట్టి ఏంజల్ వన్కి సంబంధించి అది ఫ్రెండ్స్, ఇది బై సెల్ యొక్క థింగ్ అయితే ఏది కాదు. నేను ఏది మాట్లాడట్లేదు. జస్ట్ ఏంటంటే ఆ స్టాక్ యొక్క థింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మాట్లాడుతున్నాను అనమాట. సో కాబట్టి ట్రాక్ చేస్తూ ఉండండి. ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ యొక్క యాక్టివిటీ ఎప్పుడైతే హెవీ అవుతుందో మీకు అప్డేట్ చేస్తాను అదనమాట. సో అది ఫ్రెండ్స్ ఈ లెర్నింగ్ వ్యూ ఏంజల్ వన్కి సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, సిపిఐ డేటా నిఫ్టీని ఏం చేయబోతుంది అని చూడాలి అని చూసే ముందు సో నైట్ వెబినార్ ఉంది. సో అటెండ్ అవ్వండి, మర్చిపోవద్దు అనమాట. ఎవరైతే డీమ్యాట్ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు, జెరోదా, ఏంజల్ అట్లా అబ్స్ట్రాక్ట్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు, అంటే మన గ్రూప్లో ఉన్నవాళ్ళు. సో ఎవరైనా కొత్తగా కనుక ఆ గ్రూప్లోకి రావాలంటే ఇవాళైతే కుదరదు ఇక. సో ఆపేయమని చెప్పేశాను. సో నెక్స్ట్ వెబినార్లకి అటెండ్ అవ్వాలంటే కనుక సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు కింద మా టీం నెంబర్ ఇచ్చాను కదా, మా టీం నెంబర్కి ఏంటంటే మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం మనం కండక్ట్ చేసే వెబినార్లు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. దానివల్ల చాలా మీకు తెలియని బెనిఫిట్స్ చాలా ఉంటాయి అన్నమాట వెబినార్లు అటెండ్ అవ్వడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, సిపిఐ డేటా ఎలా ఉంది అని చూస్తే కనుక 4 months హై అనమాట. సో ఏంటంటే 5.08% 4 month హైగా నిలబడింది. ఇది ఒక వర్రీ. సో దీన్ని నెగిటివ్గా తీసుకునే అవకాశం ఉంది. సో తీసుకుంటున్నారా లేదనేది అక్కడ రన్నింగ్లో చూసి చెప్తాను. మ్యాక్స్ 90% ఇది నెగిటివ్గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న వాల్యుయేషన్స్ ప్రకారం అది తిన్నంగా లేకపోతే సో ఏంటంటే రేట్ కట్స్ ఉండవు. రేట్ కట్స్ వడ్డీ రేట్లు లేకపోతే కనుక మార్కెట్లో మనీ ఫ్లో అవ్వదు, పర్చేజింగ్ పవర్ పెరగదు, డిమాండ్ క్రియేట్ అవ్వదు, ఎర్నింగ్స్ పడిపోతాయి. ఒకదానికి లింక్ ఉంటుందన్నమాట. కాబట్టి సిపిఐ నెంబర్స్ అనేవి చాలా కీలకం. అలాగే ఐఐపి గ్రోత్ అనేది బాగుంది, ఇది మంచిదే. కానీ సిపిఐ డేటా అనేది వర్రీ, ఇది ఒకటి తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. అట్లాగేంటంటే లే ఆఫ్స్ ఉండొచ్చు అని చెప్తున్నారన్నమాట. సో యూనిలెవర్లో చూడండి 3200 జాబ్స్ కట్ ఉండొచ్చు అని. అలాగే మీరు చూస్తే కనుక టీసీఎస్ రిజల్ట్స్ చూసినా, హెచ్సిఎల్ రిజల్ట్స్ చూసినా బాగానే ఉన్నాయి. కానీ ఆర్డర్ బుక్స్ చూస్తే రెండింటికి డిమాండ్ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. సిపిఐ డేటా ఎలా ఉంది, డిమాండ్ కన్సర్న్స్ ఎలా ఉన్నాయి, లే ఆఫ్స్ అంటున్నారు. సో చూడండి, స్లోగా మూమెంటం అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్గా మారే అవకాశం ఉంది. మారిందని నేను అంటలేదు, నో బడీ కెన్ ప్రెడిక్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కానీ
సో కన్సర్న్స్ ఉన్నప్పుడు ఏంటంటే మార్కెట్ని డిస్కౌంట్ చేస్తారు. ఎకానమీ బాగున్నా ఏమాత్రం వర్రీ ఉన్నా కూడా ఓవర్ వాల్యూషన్స్లో ఉన్న మార్కెట్ని మెడకబెట్టి కొడతారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి తగ్గట్టుగా ఏదైనా నెగిటివ్ న్యూస్ కనుక అప్డేట్ అయితే కనుక సో గోడ దెబ్బ చెంపదెబ్బ రెండు కలిసి నిఫ్టీని కొంగదీస్తాయి. అవి బెనిఫిటే, దాన్ని చెడుగా చూడొద్దు. సో స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అనేవి హెల్దీ, అవి రాకపోతే ఇబ్బంది. సో మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు భయపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎక్కువ పెట్టి కొని ఉండొచ్చు, హయ్యర్ వాల్యూషన్స్లో కొనుక్కొని ఉండొచ్చు. అలాగేనంటే రేపొద్దునికో నెక్స్ట్ వీక్కో నెక్స్ట్ మంత్కో గెయిన్ తీసుకుందామని చూస్తూ ఉండొచ్చు. కానీ అలా సాధ్యం కాదు. స్టాక్ మార్కెట్లో 5 years స్తబ్దుగా ఉన్న సందర్భాలు ఉన్నాయి. కోవిడ్ లాంటి థింగ్స్ వస్తాయని చెప్పి 2019లో ఎవరికి తెలియదు, అంతే కదా. 2017 పీక్స్లో ఉంటుందని చెప్పి 2015లో తెలియదు. 2015 డల్ అయింది కదా. కోవిడ్ తర్వాత మళ్ళీ ఒక 3-4 monthsలోనే రికవర్ అవుతుంది మార్కెట్. 21, 22, 23, 24 ఇలా వెళ్తాయని చెప్పి ఎవరికి కోవిడ్ టైంలో తెలియదు. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ మిస్టరీ. అయితే స్టాక్ మార్కెట్ చరిత్ర చూస్తే 5 years స్తబ్దుగా ఉన్నాయి, 5 years గ్రోత్ ఇవ్వని ఇయర్స్ కూడా ఉన్నాయి మన ఇండియన్ స్టాక్ మార్కెట్లోనే. అలా కూడా జరగచ్చు. వాటికి కూడా సిద్ధపడితేనే మినిమం 7 to 10 years అనుకుంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్. అందుకనే లోయర్ లెవెల్స్ కొనుక్కోవాలి, హైయర్ లెవెల్లో కొనుక్కోకూడదని కాదు. కానీ చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంటాయి అన్నమాట. కొన్ని కంపెనీలు టెంపరీ ఇష్యూస్ ఉండి డిస్కౌంట్లో దొరుకుతూ ఉంటాయి, వాటిని చూసుకోవాలి. సో అదనమాట. అంతేగాని ఎగబడి అందరూ కొంటున్నారు కదా అని చెప్పి రైల్వే స్టాక్స్ అలాగే డిఫెన్స్ స్టాక్స్ ఓవర్ వాల్యూషన్ ఎంత పీఈలో కొనుక్కుంటున్నాం ఎంత పీఈజీలో కొనుక్కుంటున్నాం చూసుకోకుండా కొంటే వాళ్ళకి ఏంటంటే మార్కెట్ 2 days పడిపోగానే 15 to 20% మార్కెట్ పోర్ట్ఫోలియో డౌన్ అవుద్ది. 40%, 50% డౌన్ అవ్వగానే పోర్ట్ఫోలియో భయపడి వెళ్ళిపోతారు. సో ఈ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఇలాంటి క్యాప్షన్లు పెట్టి మనకు ధైర్యాన్ని ఇచ్చి లోయర్ లెవెల్ ఇలాంటప్పుడు ఎగబడకూడదు, లోయర్ లెవెల్లో కొనుక్కోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ధైర్యం చెప్తాను. అలాగే సో స్టాక్ మార్కెట్ 20-25% నిఫ్టీ కరెక్ట్ అయినప్పుడు కానీ 15% కరెక్ట్ అయినప్పుడు కానీ మంచిగా స్టాక్స్ దొరుకుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ బల్లుకం కూడా బేకలేదని హెడ్డింగ్లు పెట్టి ధైర్యం చెప్పాను. అలాంటి థింగ్సే ఉంటాయి అన్నమాట మన ఛానల్లో ఎప్పుడూ కూడా. కాబట్టి హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి, భయపడకూడదు. లోయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏంటంటే అప్పుడు అందరూ భయపడుతున్నప్పుడు హాయిగా ఏంటంటే ఆరామ్సే కొనుక్కోవడం అనేది అప్పుడు చేస్తూ ఉండాలన్నమాట. అదనమాట స్టాక్ మార్కెట్ యొక్క థింగ్, అలా వెళ్ళాలి. అలాగే లోయర్ లెవెల్లో కొనుక్కొని మంచి రిటర్న్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ నా పోర్ట్ఫోలియో 50% అబవ్ ఉందనుకుందాం. సో ఉంటే కనుక ఏంటంటే మార్కెట్ ఏదో పడిపోతుందని భయపడి అమ్ముకు తప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు ఎక్కడ పోవటమో తెలియదు. అన్ని స్టాక్స్ అదే మాదిరిగా పడతాయని డిస్కౌంట్కు దొరుకుతాయని చెప్పలేము. సో కాబట్టి అలా దొరకవట్లా, అలా జరగదనమాట. కాబట్టి ఏంటంటే లోయర్ లెవెల్లో కొనుక్కున్నాను కాబట్టి సో హైయర్ లెవెల్లో హ్యాపీగా ఉన్నాను. పడితే ఏంటంటే కరెక్షన్ని నేను ఇన్వైట్ చేస్తాను, స్వాగతిస్తాను. అదనమాట కదా. చూడండి సార్, పేటీఎంకి సంబంధించిన నెగిటివ్ న్యూస్ అప్డేటు. సో దానికి ఉన్నాయి కాక మళ్ళీ చూడండి పొయ్యి మీద నుంచి కాస్త పెనంలో పడ్డట్టు అయింది. ఎందుకనంటే సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. సో లాస్ట్కి అమ్మేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా కొంత స్టేక్ ఉంది, అది కూడా ఏంటంటే వెళ్ళిపోతారు. ఎట్లాంటి న్యూస్ అప్డేట్తో పేటీఎంకి నెగిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు. ఆల్రెడీ దాన్ని నెగిటివ్గానే చూస్తున్నారు కాబట్టి దాని గురించి మనం పాజిటివ్గా చెప్పుకునేది ఏముంది. చూడండి ఫ్రెండ్స్, అదానీ పోర్ట్స్కి సంబంధించి సో కంకార్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారా అంటే కామెంట్స్ చూస్తే సో చేసే అవకాశం ఉందనే విషయం అర్థమవుతుందన్నమాట. సో కంకార్కి ఏంటంటే 61 ఇన్లాండ్ కంటైనర్ డిపాట్స్ ఉన్నాయి. సో అంటే ఈ స్టోరేజ్ ఏరియాస్ ఉన్నాయి అన్నమాట. సో అయితే సో దానివల్ల బెనిఫిటే కదా వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన కరణ్ అదానీ తను ఏం మాట్లాడారంటే చెయ్యొచ్చు, కాకపోతే ఏంటంటే రైట్ వాల్యూలో కొనుక్కుంటారు, ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోరనమాట. అది పాయింట్ ఆఫ్ వ్యూలో కామెంట్ చేశారు. సో అదనమాట అదానీ పోర్ట్స్ కంకార్కు సంబంధించిన న్యూస్ అప్డేట్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ యొక్క చార్టు ఇప్పుడు సిపిఐ డేటా తేడా పడింది. అట్లాగే ఏంటంటే సో హెచ్సిఎల్ టీసీఎస్ రిజల్ట్స్ బాగానే ఉన్నా కూడా డిమాండ్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా మింగినట్టు చెప్పారు, ఇప్పుడే చెప్పలేము అని చెప్పి. ఎందుకంటే అది కూడా నిజమే, ఇప్పుడే చెప్పలేము, వాళ్ళు చెప్పింది కూడా రైటే. సో అయితే ఏంటంటే మార్కెట్ యొక్క వాల్యుయేషన్ దృష్టి ఏంటంటే ఏ క్షణం అయినా కూడా డీసెంట్ ఫాల్ రావచ్చు. సో అది ప్రళయంలాగా అనిపించచ్చు, కానీ సో ప్రళయాలు రావడానికి మన ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది, ఇప్పుడు దాకా ఉంది. ఫ్యూచర్ మనకి నెక్స్ట్ ఫ్యూచర్ అనేది మనం చెప్పలేము. థింగ్స్ అవన్నీ కూడా మన చేతుల్లో కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. సో మనకి ఫైనాన్షియల్ మినిస్టరు అలాగే ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ కూడా కొన్ని పరిస్థితుల్ని ఏంటంటే డీల్ చేయలేరు. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి గ్లోబల్గా కానీ ఇంకేదన్నా కానీ. యుఎస్ మార్కెట్స్ చూసినా ఇండియన్ స్టాక్ మార్కెట్ చూసినా త్వరలో అయితే కనుక డీసెంట్ ఫాల్ కావచ్చు, కొద్దిగా పెద్ద కరెక్షన్ కూడా రావచ్చు. 20-25% కరెక్షన్ పెద్ద కరెక్షన్ ఏమి కాదు, పీపుల్ భయపడతారు. కానీ
ఐ ఫీల్ 30% కూడా రీజనబులే, మార్కెట్కి హెల్తీయే, అర్థమవుతుందా? అంతకన్నా పడ్డా కూడా హెల్తీయే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. సో 50% పడితే మాత్రం నష్టమేని చెప్పండి, కొనుక్కోవడానికి అవకాశాలు బోల్డ్ అన్నీ అనమాట. అందుకని ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో 40% కన్నా మించి, అంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్లో 40% కన్నా మించి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండటం అనేది బెస్ట్ స్ట్రాటజీగా చెప్తుంటారనమాట. నేనైతే అలా చేస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే ఎప్పుడు పడుతుందా అని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చూస్తుంటాను. స్టాక్ మార్కెట్ ఏం పడకుండా ఏమి న్యూ హైస్ ఫామ్ చేయదు. సో అలా ఆలోచిస్తున్నారంటే ఇంకా మీరు స్టాక్ మార్కెట్ ఎప్పటి నుంచి చూస్తున్నా మీరు ఇంకా బిగినర్ స్థాయిలోనే ఉన్నారు. స్టాక్ మార్కెట్ కరెక్షన్ని మీరు ఇన్వైట్ చేయట్లేదంటే యు ఆర్ స్టిల్ బిగినర్ అని చెప్తానమాట. సో పైన గట్టి కొట్టారు దెబ్బ, బ్యాంక్ నిఫ్టీ తేడాగా ఉంది. సో మండే రెడీగా ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈ వీక్ ట్రెక్కింగ్కి, స్మాల్ ట్రెక్కింగ్కి వెళ్దాం అనుకున్నాను సాటర్డే సండే, కానీ ఆగానమాట. ఎందుకనంటే మార్కెట్ మీద డౌట్తో అనమాట, అదనమాట కథ. సో కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చే అప్డేట్తో జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇలా ఉన్నా అక్కడ మార్కెట్లో కనుక పైకి వెళ్ళేలాగా ఉంటే మనం దానికి తగ్గట్టుగా మనం వ్యూస్ లెర్నింగ్స్. కాబట్టి సో అది ఫ్రెండ్స్ మనకి థింగు. నీ బ్యాంక్ నిఫ్టీ వర్రీ ఉంది, ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేశారు. హోప్ఫుల్లీ రేపొద్దున కానీ మంగళవారం కానీ హోప్ఫుల్లీ రేపే కొబ్బరికాయ కొట్టచ్చు ఎఫ్ఐఎస్ సెల్ వైపు అని నేను అనుకుంటున్నాను. ఐ మైట్ బి రాంగ్, కొన్నిసార్లు నేను గతంలో రాంగ్ అయ్యాను కూడా. సో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి అనమాట. చాలామంది మిస్అండర్స్టాండింగ్ వల్ల కామెంట్ చేస్తుంటారు నెగిటివ్గా, నేను దాన్ని అర్థం చేసుకోగలుగుతాను. ఎందుకంటే వాళ్ళది మిస్అండర్స్టాండింగ్ కానీ నాది మిస్అండర్స్టాండింగ్ కాదు. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది లేటర్ అంటే కాలగమనంలో చాలాసార్లు వెనక్కి వచ్చి మళ్ళా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు గట్టిగా ఉంటారు. మీరు ఐ లవ్ యూ చెప్పినప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళు దాని తర్వాత స్ట్రాంగ్గా లవ్ చేసిన సందర్భాలు చాలామంది చూసే ఉంటారు. అదనమాట, నేను కూడా చూశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే.